రేపు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేడ్ మండల్ లష్కర్గూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మికులకు సేఫ్టీ ఎక్విప్మెంట్స్ పరికరాలను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. తాటి చెట్టుపై నుండి పడి చనిపోతున్న గీత కార్మికుల భద్రత కోసం కాటమయ్య రక్షణ కవచం అనే పేరుతో సరికొత్త ఆధునిక పరికరాలను ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి గీత కార్మికుల కొరకు అండగా నిలుస్తుందని అన్నారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వైపు నుంచి గీత కార్మికుల కోసము కాటమయ్య రక్షణ కవచం అన్న సేఫ్టీ బెల్ట్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. దాన్ని మనము ఇక్కడ లష్కర్గూడ అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో లాంచ్ చేసుకుంటూ రాష్ట్రం అంతటికి కూడా ఈ మెసేజ్ పంపించాలి అన్నది. చనిపోతున్న వాళ్ళకి పడి నడుములు విరిగి కాళ్ళు చేతులు విరిగి ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి ఇంకా రాబో భవిష్యత్తులో అలా జరగకూడదన్న ఉద్దేశంతో గీత కార్మికుల భవిష్యత్తు కోసం దీన్ని బీసీ వెల్ఫేర్ వారు దీని గౌడ సంఘాల ద్వారా దీన్ని ఇవ్వాలన్నది ఉద్దేశము. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మేము మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొనబోయే సమావేశము సందర్భం కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారితో పాటు దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. ఆదివారం రోజున గౌడ సంఘాలకు తాటి చెట్లు ఎక్కి చనిపోతున్నటువంటి గీతా కార్మికులకు ఎవరైనా ఉండొచ్చు, గీతా కార్మికులకు ఒక మంచి ప్రభుత్వ పక్షాన వాళ్ళకు సేఫ్టీగా మనం మోకంటాం మనం ఆ మోకులు ఇప్పుడు ఆ మోకులు సరిగ్గా ఉండో లేకనో తెలియకనో తెలుసో కింద పడి చనిపోతున్నటువంటి గీతా కార్మికుల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు నిన్న మాకు చాలా ప్రత్యేకంగా చెప్పినారు. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గీత కార్మికులు చనిపోయి చాలామంది కుటుంబాలు ఆగమైపోతున్నారు. వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఒక కొత్త పద్ధతి ద్వారా వాళ్ళను ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ గీతా కార్మికులకు తాటి చెట్లు ఎక్కొద్దు అనడానికి లేదు, ఎక్కడానికి సేఫ్టీ ఏముంది అనేది ఆలోచించి చేసేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ముందు నుంచి గీతా కార్మికుల కోసం ఏదో చేయాలని ఒక తపనతోని ముఖ్యమంత్రి గారు